మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఈ మధ్య ఎక్కువైపోయింది. అసలు ఈ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి మేడం? పెళ్ళయి 1 ఇయర్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి 1 ఇయర్ అయినా ఇంకా ఫుడ్ స్టైల్స్ కూడా అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఏమైనా ఇన్ఫర్టిలిటీ కాజెస్ ఉన్నాయా మేడం? అవును, చాలా హోల్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్, హోమ్ ఫుడ్ బెటర్. మెచ్యూర్ అవ్వాల్సిన ఏజ్ కంటే ముందే మెచ్యూర్ అయితే కూడా ఇలాంటి ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఏమైనా వస్తాయా? అలా ఏం లేదు, ఆ దానికి ఈ దానికి వేరే interlink సమస్యలు ఏం ఏం లేదు. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ కిషోర్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ గైనకాలజిస్ట్ శృతి గారు ఉన్నారు. వారిని అడిగి స్త్రీలలోని సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా వారి స్వాగతిద్దాం. మేడం నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. మేడం, మొదటిగా మనకు స్త్రీలలో ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది ఈ మధ్య ఎక్కువైపోయింది. అసలు ఈ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి మేడం? అంటే జనరల్ ఎందుకు వస్తుంది? ఇన్ఫర్టిలిటీ అంటే పెళ్ళయి 1 ఇయర్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి 1 ఇయర్ అయినా వాళ్ళు కన్సీవ్ కాకపోతే అది ఇన్ఫర్టిలిటీ అంటాము. ఆ దాంట్లో 2 టైప్స్ ఉంటుంది, ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేని వాళ్ళకి, అంటే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి కాని వాళ్ళకి ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాము. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఒక అబార్షన్ అయ్యి లేదంటే ఒక బేబీ పుట్టి సెకండ్ బేబీకి ట్రై చేసిండే వాళ్ళకి పుట్టకపోతే అది సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటాము మెయిన్గా. ఓకే మేడం. ఈ ఇన్ఫర్టిలిటీకి ఎటువంటి అంటే రీజన్స్ ఉంటాయి? అంటే కాజెస్ అంటే ఫుడ్ స్టైల్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఉంటాయి, లేదంటే జెనెటిక్ పరంగా వాళ్ళకి ఏమైనా ఇన్ఫర్టిలిటీ వస్తుందా? ఈ దాంట్లో మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అని ఉంటుంది. మేల్కి డిఫరెంట్ కాజెస్ ఉంటుంది, ఫీమేల్కి డిఫరెంట్ కాజెస్ ఉంటుంది. ఫీమేల్లో మెయిన్గా హార్మోనల్ కాజెస్ అంటే పీసీఓడి, ఇప్పుడు కామన్గా చూసేది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటాము. అంటే కరెక్ట్గా పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవడము, వెయిట్ గెయిన్ అవుతారు, మళ్ళీ పింపుల్స్ ఉంటుంది, ఫేషియల్ హెయిర్ గ్రోత్ అవుతుంది. ఇది పీసీఓడి ఫీచర్స్. వీళ్ళకిను మెయిన్గా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. నెక్స్ట్ థైరాయిడ్ ప్రాబ్లమ్. థైరాయిడ్, హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం అంటే ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నాను ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం చూస్తాము. మళ్ళీ డయాబెటీస్ మిలైటస్, ఇప్పుడు షుగర్ను కామన్గా చూస్తున్నాము, అర్లీ ఏజెస్లో షుగర్ వస్తుంది. ఇది హార్మోనల్ కాజెస్. నెక్స్ట్ యూట్రైన్ కాజెస్ అంటే గర్భకోశంలో ఏమైనా గడ్డలు ఉంటే, ఫైబ్రాయిడ్ అంటాము, పాలిప్ అంటాము, అది ఏమైనా ప్రాబ్లం ఉంటే గర్భకోశం లైనింగ్లో ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది ఎండోమెట్రైటిస్ అని అంటాము. అది ఉన్నను ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. తర్వాత గర్భకోశం నోరు, సర్విక్స్ అని అంటాము. ఆ సర్విక్స్లో ఏమైనా స్టినోసిస్ అంటాము, అంటే హతుక్కొని పోయింటే స్పర్మ్ వెళ్ళేదానికి అయ్యలేదు, సో అది సర్వైకల్ ప్రాబ్లమ్. ఇంకొకటి ఏమంటే యూట్రైన్ అనామలీస్ అని అంటాము. యూట్రస్ యాక్చువల్లీ పియర్ షేప్ ఉంటుంది, ఇలా పియర్ షేప్ ఉంటుంది. ఎవరికైనా అనామలీస్ అంటే యూట్రైన్ లోపల పొర ఉంటుంది అంటాం కదా, యూట్రైన్ సెప్టమ్ అంటాము. అది కంప్లీట్ సెప్టమ్ కానీ పార్షియల్ సెప్టమ్ కానీ ఉంటే వాళ్ళకి పిల్లలు నిలబడేదానికి కష్టమవుతుంది, నిలబడిన అబార్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఈ దాంట్లోనే ములేరియన్ అనామలీస్ అంటే యూట్రైన్ అనామలీస్లో వేరే టైప్స్ ఏదంటే బైకార్న్యుయేట్ యూట్రస్, 2 గర్భకోశాలు ఉంటాయి. మళ్ళీ యూనికార్న్యుయేట్ యూట్రస్, ఒకటే ఉంటుంది గర్భకోశము. ఇది కామన్ యూట్రైన్ కాజెస్, సర్వైకల్ కాజెస్. టీబీ, జెనైటల్ టీబీ, ఎలా ఊపిరితిత్తులకి టీబీ వస్తుందో అలాగనే యూట్రస్కిను టీబీ వస్తుంది, అది జెనైటల్ టీబీ అని అంటాము. వాళ్ళకి యూట్రస్ లైనింగ్ అనేది ప్రాపర్గా గ్రో కాదు, లైనింగ్ అనేది డ్యామేజ్ అయి ఉంటుంది, వాళ్ళకిను నిలబడేది కష్టము. ఇవి యూట్రైన్ అండ్ సర్వైకల్ కాజెస్. నెక్స్ట్ ట్యూబ్ కాజెస్, అంటే ట్యూబ్స్ ఉంటాయి కదా, ఏదైతే ఎగ్ అనేది రిలీజ్ అయ్యి స్పర్మ్ అనేది వెళ్ళి ఎక్కడ ఎంబ్రియో అయితే ఫామ్ అవుతుందో అది కొంతమందికి బ్లాక్ అయి ఉంటుంది, ట్యూబల్ బ్లాక్ అని అంటాము. లేదంటే ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది, హైడ్రోసల్ఫిన్స్ అంటే వాటర్ ఫిల్ అయ్యిండేది కానీ ట్యూబ్స్లో, లేదంటే బ్లడ్ ఫిల్ అయ్యిండేది కానీ, లేదంటే ఇన్ఫెక్షన్ అయ్యిండేది కానీ, అలా ఉన్నను నిలబడడం కష్టము. నెక్స్ట్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీ అనేది గర్భకోశం లోపల నిలబడితేనే అది గ్రో అవుతుంది 9 months వరకు. అది కాకున్నట్ల ట్యూబ్లో నిలబడితే అప్పుడు మేము రప్చర్ అవుతుంది, అంటే స్పేస్ లేకున్నట్ల ట్యూబ్లో గ్రో అయినప్పుడు రప్చర్ అవుతుంది, అప్పుడు మేము ట్యూబ్స్తో తీసేయాల్సి ఉంటుంది. ఇది ట్యూబల్ కాజెస్. నెక్స్ట్ లైఫ్ స్టైల్, ఇప్పుడు స్ట్రెస్ ఉంటుంది,
తిరగా నార్మల్గా ఒబేస్ ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళు వాళ్ళకిను ఇష్యూస్ వస్తుంది. ఇప్పుడు లీడింగ్ కాజ్ ఏముంది అంటే 2 కాజెస్ ఎండోమెట్రైటిస్ అని. అంటే ఇప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు కొంతమందికి సివియర్ పెయిన్ ఉంటుంది, తిరగా హస్బెండ్ అండ్ వైఫ్ కలిసినప్పుడు పెయిన్ ఉంటుంది. వాళ్ళంతా కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేయాలి. అది ఎండోమెట్రియోసిస్ అంటాము. చాక్లెట్ సిస్ట్ ఫామ్ అయ్యేది ఓవరీలో. నెక్స్ట్ ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. హర్లీగానే ఇప్పుడు నార్మల్గా 35 ఇయర్స్ తర్వాత ఫీమేల్స్కి ఎగ్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. బట్ 35 ఇయర్స్ ముందే ఎవరికైతే ఎగ్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ తగ్గుతుందో వాళ్ళకి ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాము. అంటే ఏజ్ కింద ముందరే వాళ్ళు ఓవరీస్ ఏజ్ అయ్యేలాగా కనిపిస్తుంటుంది. ఇదంతా ఫీమేల్ కాజెస్. మేల్ కాజెస్లో మెయిన్గా చూసుకునేది స్పర్మ్ పారామీటర్. ఇప్పుడు స్పర్మ్ కౌంట్ తక్కువ ఉండడము, లేదంటే కంప్లీట్గా స్పర్మే లేకుండడము, లేదంటే స్పర్మ్ ఉన్నను మొటైల్ స్పర్మ్ అంటాము, అంటే పనిచేసే కణాలు అది పర్సంటేజ్ తక్కువ అవ్వడము, లేదంటే నార్మల్ మార్ఫాలజీ అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ స్పర్మ్ అనేది ఇలా ఉండాలని అంటాము. ఆ నార్మల్ ఫామ్ కాక వేరే ఫామ్లో అబ్నార్మల్ ఫామ్ ఎక్కువ ఉన్న ఇది ఉంటుంది. తిరగా వారికోసీల్ అంటే అక్కడ వెజల్స్ అంతా డైలేట్ అయ్యేది. అలా ఉన్నను వాళ్ళకి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంటుంది, స్పర్మ్ డెత్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఎవ్రీ 3 months సేమ్ మన స్పర్మ్ ప్రాసెస్ అవుతుంది, కొత్త స్పర్మ్ వస్తుంటుంది, పాత స్పర్మ్ పోతుంటుంది. తిరగా ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ అంటాము. తిరగా స్పర్మ్ అనేది బయటికి ఎజాక్యులేట్ కాక యూరిన్లో ఎజాక్యులేట్ అవుతుంటుంది, అది రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటాము. కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ను ఉంటాయి. తిరగా అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం. పుట్టుకతోనే టెస్టిస్ అనేది స్క్రాటంలో ఉండాలి, బట్ వాళ్ళకి పైనే ఉంటుంది. చాలా మందికి అది ఐడెంటిఫై చేయలేరు. చిన్నప్పుడే ఐడెంటిఫై చేస్తే ఆ టెస్టిస్ కిందకి వచ్చి సర్జరీ చేసే ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడు ఇలా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుందో అప్పుడు ఎవాల్యుయేట్ చేసినప్పుడు మాకు ఈ కండిషన్స్ తెలుస్తుంది. ఇప్పుడు మేల్స్లోనూ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, తిరగా హార్మోన్స్, మేల్స్లోనూ డయాబెటీస్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, హైపర్ ప్రొలాక్టినిమియా ఉంటుంది, లో టెస్టోస్టిరోన్ ఉంటుంది, హయ్యర్ ఈస్ట్రోజన్ ఉంటుంది. ఇదంతా హార్మోనల్ ప్రాబ్లమ్స్. తిరగా లైఫ్ స్టైల్, వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది, తిరగా ఎక్స్పోజర్ టు ద కెమికల్స్. అంటే ఇప్పుడు పెయింట్ ఫ్యాక్టరీలో ఉండేవాళ్ళు వాళ్ళంతా కెమికల్స్ ఎక్స్పోజర్ ఉంటుంది, వాళ్ళకిను స్పర్మ్ కౌంట్స్ అనేది తక్కువ ఉంటుంది. ఇది మేల్ అండ్ ఫీమేల్ కాజెస్. ఇంకా ఫుడ్ స్టైల్స్ కూడా, అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఏమైనా ఇన్ఫర్టిలిటీ కాజెస్ ఉన్నాయా మేడం? అవును, చాలా. అంటే ఇప్పుడు ఫుడ్ మేము తీసుకునేది హెల్తీ ఫుడ్ అంటే హోల్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ ఇదంతా ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. తిరిగి హోమ్ ఫుడ్ బెటర్. ఎలాంటే ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్లో అన్నీ ఉండదు. తిరిగా ఫుడ్లో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డయట్ తీసుకోవాలి. అంటే నట్స్, ఆల్మండ్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ అదంతా ఇంపార్టెంట్. తిరిగా షుగర్స్తో కట్ ఆఫ్ చేయాలి. తిరిగా ఇది డయట్. తిరిగా వెయిట్ బిఎంఐ అనేది 18.5 to 30లోనే మెయింటైన్ చేయాలి. అండర్ వెయిట్ అయిన ప్రాబ్లమే, ఓవర్ వెయిట్ ఒబేస్ అయిన ప్రాబ్లమే. తిరిగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అవాయిడ్ చేయాలి. అంటే ఇప్పుడు చాలామందికి కూర్చొనే వర్క్, బట్ వాళ్ళు టైం పెట్టాలి. అంటే అట్లీస్ట్ వీక్లో 7 days అంటే 7 daysను వాళ్ళు ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ చేయాలనేది ఏం లేదు. అట్లీస్ట్ 5 days ఒక 35 to 45 minutes వాళ్ళ టైం స్పెండ్ చేసి ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ, యోగా కానీ, వాకింగ్ కానీ, జాకింగ్ కానీ ఏదో ఒకటి ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే స్ట్రెస్తో రిడ్యూస్ చేసుకోవాలి. యోగా చేయడము, మెడిటేషన్ చేయడము. ఎలా అంటే స్ట్రెస్ ఎక్కువ అయ్యే కొద్దీ ఆక్సిడెంట్ బాడీలో ఇంక్రీజ్ అయ్యి అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చేస్తుంది. సో ఇదంతా ఓవరాల్ థింగ్. ఇప్పుడు న్యూగా వస్తుండేది ఏమంటే ఇంటెస్టైనల్ మైక్రోబయోమ్ అని. అంటే హెల్తీ ఫుడ్ అంటే ఇప్పుడు కర్డ్ ఎక్కువగా తీసుకోవడం, తిరగా గట్ మైక్రోబయోమ్ అంటాము. అంటే ఇంటెస్టైన్లో బెసిలై ఉంటుంది కదా, అది బాగా మంచిగా కర్డ్, తిరగా ఆ బెసిలై ఉండే ఫుడ్ తీసుకుంటే ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుందో అది సెట్ అవుతుంది. తిరగా గట్ ఫ్లోరా ఇంప్రూవ్ అవుతుంది.
తిరగా ఓవరీ ఎగ్ క్వాలిటీ అనేది బాగా వస్తుంది, ఇంప్లాంటేషన్ భ్రూణం అనేది అతుక్కొనేది బాగా అతుక్కుంటుంది అనేది ఇప్పుడు రీసెంట్గా స్టడీస్ వస్తుంది. అది గుడ్ బ్యాక్టీరియా అంటారు కదా. గుడ్ బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా అంటారు కదా అదే. ఇప్పుడు అంటే ఎగ్స్ అవి ఉన్నాయి కదా, చికెన్ ఎగ్స్, ఇవి కొంచెం హార్మోన్ ఇంజెక్టెడ్ అని చెప్తున్నారు కదా, వాటి వల్ల కూడా ఏమైనా స్త్రీలకు సమస్యలు వచ్చే అవును. ఇప్పుడు ఏమంటున్నారంటే డైరీ ప్రోడక్ట్స్ ఏదైనా కానీ తిరగా ఎగ్స్ అదిను అంతే హార్మోన్ ఇస్తారు కాబట్టి ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ ఉంటుంది. అదిను మెయిన్ వన్ ఆఫ్ ద రీజన్. ఇప్పుడు చిన్న పిల్లలే ఎవరైనా తీసుకొని కొంచెం ఓవర్ వెయిటే ఉంటారు. సో అయినంత పిల్లలకి మొబైల్ తిరగ టీవీస్ అదంతా అలవాటు చేయకుండా అట్లా కొంచెం ఫిజికల్ యాక్టివిటీలోనూ ఇన్వాల్వ్ చేస్తే బెటర్. తిరగా హర్లీ మెనార్క్ అటెండ్ అవుతున్నారు అంటే హర్లీగా పీరియడ్స్ వచ్చేస్తుంది. మెయిన్ రీజన్ ఇవే. తిరగా బయట ఫుడ్ ఎక్కువ, జంక్ ఫుడ్స్ ఎక్కువ, బర్గర్, పాస్తా అంటే కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్పాము. అట్లీస్ట్ మంత్లీ వన్స్ తినొచ్చు, బట్ ఎక్కువగా హెల్తీ హ్యాబిట్, హెల్తీ డయట్ ప్రాక్టీస్ చేపిస్తే బెటర్. మేడం మామూలుగా జనరల్గా అమ్మాయిలు మెచ్యూర్ అవ్వాల్సిన ఏజ్ కంటే ముందే మెచ్యూర్ అయితే కూడా ఇలాంటి ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఏమైనా వస్తాయి? అలా ఏం లేదు, ఆ దానికి ఇంటర్లింక్ ఏం లేదు. బట్ హర్లీగా మెనార్క్ అటెండ్ అవుతున్నారు, అది అవాయిడ్ చేయాలంటే ఈ జాగ్రత్తలంతా తీసుకోవాలి. బట్ హర్లీగా మెనార్క్ అటెండ్ అయ్యిండే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది అనేది అయితే లేదు. ఓకే మేడం, ఇప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యలకి ఎటువంటి చికిత్సలు ఉన్నాయి మేడం? ఈ దాంట్లో ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఫీమేల్స్కి అయితే ఫస్ట్ స్కాన్ చేస్తాము. కామన్గా హార్మోనల్ టెస్ట్ ఉంటుంది, అంటే థైరాయిడ్ చేస్తాము. సీరం ఏఎంహెచ్ అంటాము, యాంటీ ములేరియన్ హార్మోన్ అని. అది చూసినప్పుడు వాళ్ళ ఎగ్స్ ఎంత రావచ్చు, క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది అది చూసేది ఈ టెస్ట్. మళ్ళీ సీరం ప్రొలాక్టిన్ చేస్తాము. ఈ తిరగా 3D స్కాన్ అంటే అల్ట్రాసౌండ్ చేస్తాము, ఇంటర్నల్ స్కాన్ అంటాము. ఆ దాంట్లో యూట్రస్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉంది అనేది ఇది బేసిక్ టెస్ట్. మేల్కి అయితే స్పర్మ్ సెమెన్ అనాలిసిస్ చేస్తాం. ఆ దాంట్లో స్పర్మ్ కౌంట్, మార్ఫాలజీ అన్నీ వచ్చేస్తుంది. ఇది బేసిక్ టెస్ట్. వీళ్ళకి ట్రీట్మెంట్ ఏదేది అంటే ఫస్ట్ ఇప్పుడు మేము డిపెండ్ అపాన్ ద ఏజ్, ఈ బ్లడ్ టెస్ట్, తిరగా డ్యూరేషన్ ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి ఇన్ఫర్టిలిటీ ఉంది అని చూసుకొని ఆ దాన్ని బట్టి రిపోర్ట్స్ అంతా చూసుకొని ఆ దాన్ని బట్టి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ బెటర్ అవుతుంది అని చెప్తాము. ఇప్పుడు యంగర్ ఏజ్ గ్రూపు తిరగా లెస్ దాన్ 5 ఇయర్సే ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, తిరగా హార్మోన్ టెస్ట్ అంతా నార్మల్ ఉంటుంది. వాళ్ళకి ఏం చేస్తామంటే ఫస్ట్ ఎగ్ డెవలప్మెంట్కి టాబ్లెట్స్ పెడతాము, ఓవ్యులేషన్ ఇండక్షన్ అని అంటాము. టాబ్లెట్ పెట్టి ఎగ్ డెవలప్ అయ్యేదంతా మేము ఫాలిక్యులార్ స్టడీ అని స్కాన్ చేసుకుంటాము. ఎప్పుడు ఎగ్ అనేది 2 సెంటీమీటర్స్ పెరుగుతుందో అంటే 18 to 20 mm పెరుగుతుందో అప్పుడు ఎగ్ రప్చర్ అయ్యేలాగా ఇంజెక్షన్ ఇస్తాము. ఇంజెక్షన్ వేసి ఈ డేస్ మీరు కలవాలని అంటే ఫర్టైల్ పీరియడ్, ఎగ్ ఇలా రప్చర్ అవుతుంది, ఇంజెక్షన్ వేసిన 36 to 42 అవర్స్లో రప్చర్ అవుతుంది ఎగ్. సో ఆ దాన్ని బట్టి మేము ప్లాన్ చేసి ఈ డేస్లో కలవాలని చెప్తాము. అన్నీ కరెక్ట్గా ఉండి ఎగ్ అంతా బాగుంది, సెమెన్ రిపోర్ట్ అంతా నార్మల్ ఉండి అంతా నార్మల్ ఉంటే ఇలా 3 to 4 months చూస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 10 to 20% ఆఫ్ ద పేషెంట్ ఈ ట్రీట్మెంట్లోనే కన్సీవ్ అవుతారు. నెక్స్ట్ ఈ ట్రీట్మెంట్లో కన్సీవ్ కాలేదు, 3 to 4 months ట్రీట్మెంట్ ఇచ్చాము, కన్సీవ్ కాలేదు, లేదంటే హస్బెండ్ది స్పర్మ్ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్స్ అబ్నార్మల్ ఉంది, అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. అది IUI, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అని. ఇక్కడ మేము ఎగ్ డెవలప్మెంట్కి ఇంజెక్షన్స్ పెడతాము. ఎలాంటే ఎగ్ డెవలప్మెంట్కి ఇంజెక్షన్ పెట్టినప్పుడు ఎగ్ క్వాలిటీ అనేది కొంచెం టాబ్లెట్ కింద ఇంజెక్షన్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మళ్ళీ సెమెన్ అనేదంతా ప్రాసెస్ చేస్తాము, అంటే ఆ ప్రాసెసింగ్లో హెల్తీ స్పర్మ్, బ్యాడ్ స్పర్మ్ అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు మేము ఓన్లీ హెల్తీ స్పర్మ్తో తీసుకొని కాన్సన్ట్రేటెడ్ స్పర్మ్న యూట్రస్ లోపల ఇంజెక్ట్ చేస్తాము. ఇవంతా పెయిన్లెస్ ప్రొసీజర్స్. ఇలా 3 to 4 cycles చూస్తాము. ఇది నువ్వు సక్సెస్ కాకపోతే ఈ దాని సక్సెస్ రేట్ 15 to 25%. ఇది సక్సెస్ కాకపోతే IVF వెళ్తాం. IVF అంటే
ఇంజెక్షన్స్ ఓన్లీ ఇంజెక్షన్స్ యూస్ చేసి ఒక 10 to 12 హెగ్స్ డెవలప్ అయ్యేలాగా మేము ఇంజెక్షన్ ఇచ్చి హెగ్స్ అంతా పికప్ చేస్తాం. ఓవం పికప్ అని అంటాము. ఓవం పికప్ చేసి స్పర్మ్ తను కలెక్ట్ చేసి ల్యాబ్లో ఎంబ్రియో ఫామ్ అయ్యేలాగా చేసి ఎంబ్రియోతో గర్భకోశం లోపల ఇంప్లాంట్ చేస్తాము. ఇది ఐవీఎఫ్. నెక్స్ట్ స్టెప్ ఇక్సీ అంటాము, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని. అంటే ఇది మెయిన్గా ఎప్పుడు చేస్తామంటే మేల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు చాలా తక్కువ కౌంట్ ఉంటుంది, అంటే లెస్ దాన్ 1 million కౌంట్ ఉంటుంది. నార్మల్గా స్పర్మ్ కౌంట్ ఉండాల్సిండేది మోర్ దాన్ 39 million. ఎప్పుడు లెస్ దాన్ 1 million ఉంటుందో అప్పుడు మేము ఒక మంచి స్పర్మ్తో సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా హెగ్ ఊసైట్ అంటాం కదా, ఆ దాంట్ లోపల ఇంజెక్ట్ చేస్తాము. ఇది టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ సుమన్ టీవీ వారికి నాకు ఆపర్చునిటీ ఇచ్చిండే దానికి థ్యాంక్ యూ సో మచ్. మరో గెస్ట్తో మరోసారి మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండే సుమన్ టీవీ. దిస్ ఇస్ కిషోర్ షైనింగ్ ఆఫ్.